హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రెండో అమ్మాయి గృహప్రవేశం అండి. ఇంకా గృహప్రవేశం అని నేను హైదరాబాద్ రావడం జరిగింది. మీకు నేను హైదరాబాద్ వచ్చిన షార్ట్ వీడియో నేను పెట్టాను. ఇంకా మీకు అర్థమైంది కదా, నేను గృహప్రవేశం కోసమే వచ్చానండి. మా రెండో అమ్మాయిది. కాకపోతే గృహప్రవేశం అనేది మా అమ్మాయి ఇప్పుడు ఇల్లు తీసుకొని మినిమం 4 ఇయర్స్ బ్యాకే తీసుకుందండి. అప్పుడే గృహప్రవేశం అయిపోయింది నిజానికి. ఎందుకంటే ఇంకా ఇల్లు తీసుకోగానే ఇంకా మంచిగా పాలు పొంగియడం కానీ ప్రతి ఒక్కటి, సత్యనారాయణ పూజ, వెంకటేశ్వర్ల వారి పెళ్ళి, ఇంకా హోమము, ప్రతి ఒక్కటి అయిపోయిందండి. ఇంకా అప్పుడే విందు అంటే ప్రతి ఒక్కరికి మంచిగా యాటను కోసి ఇట్లా ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టేయడం కానీ అన్నీ చేశారు అప్పుడు. ఇంకా దాని తర్వాత మళ్ళీ 2-3 డేస్ ఆ ఇంట్లోనే నిద్ర చేశారు, అన్నీ అయిపోయాయి. ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు బిజినెస్లో పడి కొంచెం లేటుగా చేయొచ్చులే నిదానంగా అనుకుంటూ అట్లా మధ్యలో 3 ఇయర్స్ అట్లా పోయింది. మళ్ళీ ఇదే 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసి ఇంకా ఇంటీరియర్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు మినిమం 1 ఇయర్ అవుతుందండి. ఇప్పటి వరకు ఇంకా ఇంటీరియర్ వర్క్ కూడా అయిపోయింది. చాలా బాగా జరిగిందండి గృహప్రవేశమే, ఇంకా గృహప్రవేశం లాగేం కాదు. చాలా మంచిగా ప్రశాంతంగా, ఎవరిని ఎక్కువ మందిని పిలవకుండా, ఎందుకంటే ఫస్ట్ వచ్చారు అందరు అని ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇచ్చి ఫ్యామిలీ వాళ్ళనే పిలిచి ఇంకా వాళ్ళు మాత్రమే ఇంకా గృహప్రవేశంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు వచ్చారు. చాలా మంచిగా అసలు పూజలో కూర్చోవడం కానీ ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి అడ్డంకులు ఇట్లా రాకుండా దేవుడు ప్రతి ఒక్కరికి మంచిగా పూజ చూసేలాగా చేశారండి. చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలు 3 బిడ్డలు, 3 అల్లుళ్ళు, ఇంకా మా ఆడపడుచు ప్రతి ఒక్కరు వచ్చారండి. ఇంకా మా అల్లుడు తరపున వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, ఫ్రెండ్స్ కానీ ఇట్లా. ఇంకా వాళ్ళందరినీ నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఇంకా ఎంత బిజీ ఉంటుందో మీకు తెలుసు కదా. పిల్లల దగ్గరికి వస్తే ఇంకా నన్ను నేను పట్టించుకోవడమే మర్చిపోయేటట్టుగా ఉంటుంది నా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు. అంత పని కాదు, మిగతా ప్రతి ఒక్కటి పట్టించుకోవాలి కదా పేరెంట్స్ అన్న తర్వాత. ఇంకా అదన్నమాట. మళ్ళీ ఇంకా దేవునికి సత్యనారాయణ స్వామికి ప్రసాదం కూడా ఇంకా చేసాము. కాకపోతే మీకు నేను ఫుల్ వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే ఇది పూజ కదా. మీకు సత్యనారాయణ ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. సత్యనారాయణ ప్రసాదం కానీ అంటే లూజు ఉంటుంది, పొడి ఉంటుందండి. కొంతమంది 2 రకాలు చేసుకుంటారు, కొంతమంది ఒకటే రకం చేసుకుంటారు. చాలామంది అయితే పొడి ప్రసాదానికే ఎక్కువ దాని మీదనే చూపిస్తారు. చాలామంది తినలేని వాళ్ళు అయితే లూజ్గా చేసుకుంటారు ఇలాగా. కాకపోతే మీకు ఎలా కావాలో చెప్పండి, నేను చూపిస్తాను. ఇంకా రోజు స్పీడ్గా ఇంకా ఇటుకెళ్ళి ప్రసాదాలు చేయడము, స్వీట్ అన్నం పాలు పొంగిచ్చారు కదా, అది స్వీట్ అన్నం చేయడము. ఇంకా మధ్యలో మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా కొద్దిసేపు అలా కూర్చోవడము పూజలో అలా జరిగిందండి. సత్యనారాయణ పూజ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ అందరూ మంచిగా కూర్చొని నిమ్మలంగా, అసలు కూర్చున్న కంచెలు లేవకుండా తండ్రి వ్రతం చూసినప్పుడు కదలాలనిపించేదండి నిజానికి. చూసారు కదా, చాలా తక్కువ మంది ఫ్యామిలీ వరకు, తన కొలీగ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకే పిలుచుకున్నాడు, ఎక్కువ మందిని ఇంకా చేయలేదు. అలా మంచిగా జరిగిందండి పూజ అయితే. చాలా ప్రశాంతంగా చేసుకొని ఇంకా మేము, మా పిల్లలు, ఇంకా నా 3 అమ్మాయిలు, నేను మంచిగా సాంగ్ సత్యనారాయణది మంచిగా పాట కూడా పాడుకున్నామండి. చాలా మంచిగా పాడుకున్నామండి పిల్లలు, నేను అందరూ మంచి ప్రశాంతంగా విన్నారు. ఇంత మంచిగా ఉందని అందరూ దండం పెట్టుకున్నారు పాట అయిపోయాక కూడా. మీరు ఇంకా పూజలో చూడండి సత్యనారాయణ పాట. సత్యనారాయణుని సేవకులారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులట
మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ పెట్టే ఎవరికైనా జన్మ ధరించులట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మా ఏదేనైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏదేనైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం పరిగ్రహంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కలదామా అర్చన చేద్దామా మనసు అర్చన చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కలదామా కలికాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ ఫలములు జోడించి చరణమనరించే మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ పదములు జోడించి చందనమనరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి ఆరతులీరమ్మ ఇదండి పాట విన్నారు కదా. అసలు ఆ తండ్రి పూజ జరిగినప్పుడు ఆ పాట పాడాలని ఎంత సంతోషం అనిపిస్తుందో అండి నాకు కానీ నా పిల్లలకు కానీ. అంత ఆనందంగా పాడతాము మొత్తం పాట అంతా. చాలా మంచిగా అనిపిస్తుంది అండి, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పూజ చేయించుకుంటే. మీరు కూడా చేయించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా పిల్లలకి బట్టలు కూడా పెట్టేశాము పూజ అయిపోయాక. ఇంకా మా మనవడికి కానీ నా అమ్మాయికి మా అల్లుడు గారికి ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టేశాక ఇంకా వాళ్ళు మిగతా వచ్చిన గెస్టులు కూడా వాళ్ళు కూడా గిఫ్ట్లు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే బట్టలు పెట్టారు. ఇంకా తర్వాత వాళ్ళందరూ ఇంకా భోజనానికి వెళ్ళారు. ఇంకా వీళ్ళు హోమంలో కూర్చున్నారండి. నేను అక్కడనే ఉండి ఇంకా కొద్దిసేపు వీడియో తీసి ఇంకా ఇంట్లో మళ్ళీ పని కింద అంతా పని ఉంటే పని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా హోమం కూడా స్టార్ట్ చేశారండి. ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండి నేను కొంచెం షార్ట్ తీశానండి, మొత్తం తీయలేకపోయాను కింద పని చూసుకోవడం కోసం. ఇంకా వాళ్ళు హోమం అంతా అయిపోయాక అప్పుడు కానీ వాళ్ళు భోజనానికి వచ్చారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి భోజనాలు ఏమేమి తెచ్చారో క్యాటరింగ్ వాళ్ళని చూడలేకపోయానండి. ఇది మా ఫ్యామిలీలో జరిగిన ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఫస్ట్ నా గృహప్రవేశం అయిపోయింది, తర్వాత మా రెండో అమ్మాయిది అయిపోయింది. ఇంకా ముందు మీరే చూస్తారు. ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.